హలో ఫ్రెండ్స్, నేను మిస్ అంజన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే ప్రీవియస్ వీడియోకి కంటిన్యూషన్ అండి. మా సిస్టర్ ఎంగేజ్మెంట్ బ్లాగ్ అయితే షేర్ చేశాను కదా, ఇది సెకండ్ పార్ట్ అనమాట. సో లెంతీ వీడియోస్ అయితే ఎక్కువ చూడట్లేదు అండ్ అంతగా పెద్దగా ఇంట్రెస్ట్ అనిపిస్తలేదు అనమాట. సో 2 పార్ట్స్గా పెడదామని పెట్టేస్తున్నాను. సో ఇక్కడ అయితే ఇంకా వంటలు అయితే అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంక చూపిస్తున్నాను అనమాట. ఇంకా నేను ఇక్కడ తక్కువ చూపించానండి. టైంకి ఇంకా చాలా పచ్చళ్ళు ఇవన్నీ ఉండే కాంబినేషన్లో. సో ఇంకా నేను అవి చూపించలేదు. ఇంకా టైంకి ఇంకా నేను వీడియో షూటింగ్స్ అవి చేసుకుంటూ ఉన్నాను కదా, ఇంకా నేను అక్కడ లేను. సో నేను ప్రస్తుతానికి చూపించేటి అవైతే బీరకాయ పప్పు అండ్ సోరకాయ. సో సాంబార్ అయితే ఖచ్చితంగా అన్ని చోట్ల ఉండాల్సిందే కదా. అండ్ పెరుగు, ఇంకా పాలకూర పప్పు, సో బగారా రైస్, వైట్ రైస్, సో పచ్చళ్ళు కూడా ఉన్నాయన్నమాట. మనకు పాపడ్స్ ఇవన్నీ ఉన్నాయి. సో చాలామంది ఎక్కువగా సాంబార్తోనే తిన్నారనమాట. ఎందుకంటే నేను కొంచెం నేను సాంబార్నే వడ్డించాను అనమాట. సో ఆ టైంలో చాలామంది సాంబార్ దగ్గరికి వచ్చారు. అండ్ పెరుగు కూడా ఎండగా ఉంది కదా, మంచిగా పెరుగుతోనే తినేశారు. సో ఇంకా ఇక్కడ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సో అమ్మాయిని అయితే లోపలికైతే తీసుకెళ్తున్నారు. ఇంకా ఎండ చూసారా ఎంత ఘోరంగా ఉందో. కాసేపట్లో ఇంకా చాలా వేరియేషన్ అయితే వచ్చింది. మా బ్రో, మా చిన్న అయితే ఇక్కడ జిలేబీ తినిపిస్తున్నాడు. సో మంచిగా ఫస్ట్ అన్నం తినే ముందు జిలేబీ తిన్నానండి, అందుకే అన్నం ఎక్కువగా సహించలేదన్నమాట. సో చూస్తున్నారా ఎంత చెమటగా ఉంది. ఇంకా నేను వడ్డిస్తున్నాను. నేను చూసారా సాంబార్ అండ్ పెరుగు దగ్గర ఉన్నాను. నా సైడే ఎక్కువ మంది వస్తున్నారు, ఎందుకంటే ఇంకా పెరుగుతోనే చాలామంది తిన్నారండి. ఇంకా వేడిగా ఉన్నాయి కదా, సో ఇంకా ఎండ కూడా ఉందని పెరుగుతోనే తినేస్తారు. సో అందరూ మా అన్నయ్య వాళ్ళ కొడుకులు చాలామంది అయితే ఎంజాయ్ చేశారనమాట. మంచిగా మ్యూజిక్ నడుస్తుంది కదా, సో అందుకనేసి ఇంక ఇక్కడ ఫోటో సెక్షన్, ఫోటో అయితే దిగుతున్నాము. సో ఇప్పుడు మంచిగా ఉందండి వెదరు. ఇంకా ఎంగేజ్మెంట్ అంతా అయిపోయింది, ఫొటోస్ దిగేసాం, అంతా అయిపోయింది. ఇంకొంచెం సేపు అయినాక ఇంకా డ్యాన్సులు వేద్దాం అనేసరికి ఫుల్గా వర్షం పడింది. అసలు ఇంకా వర్షం ఎందుకు పడిందో తెలియదు, చాలా పడింది. ఇంకా మా అమ్మ అండ్ చిన్నమ్మ అయితే ఫోటో దిగారు. ఇది మా వదినలు, మా సిస్టరు, నేను, అన్నయ్యలు మంచిగా ఫొటోస్ అయితే అందరం దిగేసాము. సో ఇక్కడ నేను తింటున్నాను ఫొటోస్ దిగి వచ్చి, ఇంకా చూపిస్తున్నాను అనమాట. సో జిలేబీ తినేసరికి అసలు సహించలేదు, ఎందుకో తెలియదు. అంత పెట్టుకున్నాను కానీ ఇంకా తినలేదండి, చాలా వేస్ట్ చేశాను అనమాట నేను. సో చూస్తున్నారా కెమెరా యాంగిల్ అసలు ఎవరు పెట్టారో అక్కడ పెడితే నేను తింటున్నాను, అది క్యాప్చర్ అయిందనమాట. నా పక్కకే చిన్న చెట్లు ఉంటాయి. సో నాకు భలే అనిపించింది, క్లిప్ అయితే బాగా అనిపించింది చూసినప్పుడు. సో మంచిగా జూమ్లో ఉన్నా కూడా మంచిగా క్లియర్గా వచ్చిందనమాట. సో ఎక్కడన్నా చెట్లలో కూర్చొని తిన్నట్టు ఫీలింగ్ వచ్చింది అది చూసినప్పుడు. సో చూస్తున్నారా అందరు ఇంకా అయిపోయింది, ఇంకా లాస్ట్లో మేమే తింటున్నాము. సో ఇక్కడ చిన్నోడికి అయితే అందులో కూరలు లేకుండా పాపడాలు ఒక్కటే వేసుకొని వచ్చారు. పాపడాలు మంచిగా తింటారు కదా చిన్నపిల్లలు. సో అలా ఇంకా మా వాళ్ళు అయితే ఇంట్లో కూర్చొని తింటున్నారు అనమాట. వాళ్ళది కూడా కంప్లీట్ అయిపోయింది, సగం ప్లేట్లన్నీ ఖాళీగా ఉన్నాయన్నమాట. సో ముచ్చట్లు పెట్టుకుంటూ తింటున్నారు, చిల్ అవుట్ అనమాట. సో అందరూ చాలా చెప్పాను కదా సాంబార్తోనే తింటున్నారు, ముచ్చట పెడుతూ తింటున్నారు. 1-2 గంటలైనా ముచ్చట ఒడవలేదండి, బాగానే సేపు తిన్నారు. సో ఇంక ఇక్కడైతే ఫొటోస్ దిగుతున్నాము. కొంచెం వెదర్ బాగుంది, ఇంకా ఎండ అంతా పోయింది, వర్షం పడి ఆగిపోయింది అనమాట. అప్పుడు వెదర్ మంచిగా వచ్చినాయి ఫొటోస్ అయితే. సో ఇంకా మాకు బ్యాక్గ్రౌండ్లో కొంచెం కలర్ చూసారా వైట్గా వస్తుంది, లేకపోతే ఇంకా బాగా వచ్చాయి అనమాట ఫొటోస్. సో వైట్గా ఉంది. ఇంకా ఎలాగైనా మంచిగా దిగాలనేసి ఇంకా దిగుతున్నాము. సో ఎందుకంటే స్టేజ్ మీద ఎందుకు లేము అంటే, ఆ స్టేజ్ మీద కొన్ని ఫొటోస్ అయితే పెళ్లి కూతురు వాళ్ళు దిగుతున్నారు, అందుకే మేము ఇంకా పక్కకు వచ్చేసి ఫొటోస్ దిగుతున్నాం. వదినలతోని సిస్టర్స్ అట్లా దిగుతున్నాము. సో అక్కడ ఉన్నది 4 వదినలు, 3 సిస్టర్స్. ఇంకా ఇక్కడైతే ఇంకా ఫొటోస్ అందరం ఇక పెళ్లి కొడుకు పెళ్లి కూతురుతో దిగుదామని వీపులు ఎవరమ్మా రాసింది?
ఇంకా ఎంగేజ్మెంట్ కపుల్స్ అయితే కేక్ అయితే కట్ చేస్తారు కదండి. ఆ కేక్ అయితే మేము ఇట్లా యూజ్ చేసామన్నమాట, మంచిగా పూసుకోవడంలో హోలీ ఆడాం కాసేపు ఈ కేక్తోని. సో ఫస్ట్ మా వదిన స్టార్ట్ చేసిందండి. సో వదిన స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా అందరం పూసుకున్నాం. ఇదైతే మాత్రం అంతా కంప్లీట్ అయిపోయినాక ఈ ఫొటోస్ వీడియోస్ కోసం ఈ స్టిల్స్ అనమాట మేము. సో ఫొటోస్ వీడియోస్ కోసం అట్లా పూసుకుంటున్నాము. సో అంటే ఒక మెమరీ లాగా ఎప్పుడైనా చూసుకున్నప్పుడు కానీ చాలా మంచిగా అనిపిస్తారు. ఈ ఈవెంట్లో ఇట్లా చేసాము, ఈ ఫంక్షన్లో ఇట్లా బాగా ఎంజాయ్ చేసాము అన్న ఫీలింగ్ ఉంటుంది కదా. సో అలా అనమాట. పెద్ద మనిషి అవును బావగారు పోతాళ్ళు. ఇంకా అందరం దిగేశాక మా డాడీని మా అమ్మని ఒక ఫోటో అయినా దిగలేదేంది అనేసి నా ఫోన్లో ఇంకా తీస్తున్నాను అనమాట. చాలా మంచిగా రెడీ అయ్యారనిపించింది. ఇంకా పెళ్లి కూతురుది ఆ రోజే బర్త్డే అండి. సో అందుకే కేక్ కట్ చేస్తున్నారు. సో అంతా అయిపోయినాక ఇంకా స్టేజ్ మీద కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంట్లోకి వచ్చి కట్ చేస్తున్నారు అనమాట. సో ఇంకా మంచిగా మ్యూజిక్ అయితే వెనకాల నడుస్తుందండి. అందుకే నేను ఇంకా డైరెక్ట్గా పెట్టట్లేదు వీడియో. సో మంచి మంచి సాంగ్స్ ప్లే అవుతున్నాయి. నా రోజా నువ్వే ఆ సాంగ్ అయితే పెట్టారనమాట. మంచిగా ఎంగేజ్మెంట్ కపుల్ కాబట్టి లవ్ సాంగ్స్ పెట్టారు. ఇంకా డ్రా వీడియో పెడదామంటే కాపీరైట్ వస్తుందని నేను పెట్టట్లేదు. సో మంచిగా చేశారనమాట. చూస్తున్నారా, పూసుకుంటున్నారు కేక్లు. సో మంచిగా అనిపిస్తుంది ఇట్లాంటి మెమరీస్. బట్ ఇది తీసినప్పుడు కెమెరా వీడియోగ్రాఫర్ లేరనమాట. ఇప్పుడు నేనే తీస్తున్నాను ఈ వీడియో. సో ఇది ఒక మెమరీ లాగా వాళ్ళకి కూడా ఉంటుంది అనేసి మంచిగా పూసుకున్న తర్వాత కాసేపు సో డ్యాన్స్ చేపించడానికి ట్రై చేస్తున్నారు. బట్ వాళ్ళు చేయను అంటే ఫోర్స్ చేసి చేపిస్తున్నారు అనమాట. సో ఒక 2 స్టెప్పులు అలా వేసి సిగ్గుపడుతున్నారు చాలా. ఇంకా అందరు అటెన్షన్ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మీదనే ఉంటుంది కదా. కొంచెం అందరు చూస్తున్నారే అని కొంచెం సిగ్గు ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ తక్కువనే చేస్తారు ఎవరైనా. సో అట్లా ఒక 2 స్టెప్స్ వేసేసి ఇంకా నేను చేయనని పక్కకు జరిగేశారు అనమాట. సో కానీ చెయ్యాలండి మనం, ఎందుకంటే కొంచెం ఎప్పటికైనా గుర్తుంటుంది కదా. సో ఖచ్చితంగా అందుకనేసి చేయాలి. ఇంకా వాళ్ళది కంప్లీట్ అయిపోయాక మేము కొంచెం సేపు స్టార్ట్ చేసాము. మా డాడీ మా వదినతో డ్యాన్స్ చేశాడు అనమాట. మా వదిన మాకు చిన్నప్పటి నుండి తెలుసు. అన్నయ్య వైఫ్ కాకముందే మా డాడీకి మేనకోడలు అవుతుంది. సో ఇక్కడైతే ఆవురా మాకు చెల్ల ఆ సాంగ్ అయితే చేస్తున్నారు. చాలా డేస్ తర్వాత మా డాడీ ఒక 2 స్టెప్పులు వేసాడు. నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. మంచిగా ఎంజాయ్ చేసాం. అందరం పక్కకుండి చప్పట్లు కొట్టామన్నమాట. మాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో మా గ్యాంగ్ కూడా మేము అందరం గ్రూప్ డ్యాన్స్ కూడా చేసాము. సో చూస్తున్నారు అందరు క్లాప్స్ కొడుతున్నారు డ్యాన్స్ చేస్తే. సో అంటే అదొక ఫీలింగ్ అనమాట, బాగా అనిపిస్తుంది. అండ్ మా అన్నయ్య అండ్ మా కోడలు ఇద్దరు కలిసి కూడా డ్యాన్స్ చేస్తున్నారు మంచిగా. సో చూస్తున్నారు అందరం పక్కకు ఉండి క్లాప్స్ కొడుతున్నాం అనమాట. ఇది మా గ్రూప్ గ్యాంగ్. నేను ఆల్రెడీ షార్ట్స్లో కూడా పోస్ట్ చేశాను. సో ఫుల్గా ఎంజాయ్ ఎగిరామన్నమాట. సో మాకు ఏ ఫంక్షన్ ఉన్నా డ్యాన్స్లు ఉండాల్సిందే. అదొక ఎంజాయ్మెంట్ అనమాట. మాకు హ్యాపీనెస్ అనేది అందులోనే ఉంటుంది. మంచిగా అనిపిస్తుంది. అసలు డ్యాన్స్ లేకపోతే ఏదో ఇన్కంప్లీట్ ఫీల్ వస్తుంది, ఎందుకో తెలియదు, బోరింగ్ ఫీల్ వస్తుంది. ముచ్చట్లు పెడితే ఏముంటుందండి, కొంచెం డ్యాన్స్ ఆ ఎంజాయ్మెంట్ అది వేరే ఉంటుంది కదా. సో అలా కాసేపు మంచిగా ఫుల్గా ఎగిరేసాం. ఒక 2 hours అలా మంచిగా. ఇంకా అక్కడ ఉంటే ఇంకా చేసేవాళ్ళం, బట్ ఇంకా వెళ్ళాల్సి వచ్చింది. నెక్స్ట్ డే నుండి మేము ఇంకా శ్రావణం ఫాస్టింగ్ అనమాట. అందుకే ఉండలేకపోయామన్నమాట. లేకుంటే కాసేపు ఇంకా మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళం. సో మా అక్క అండ్ మా కోడలు ఇద్దరు కలిసి వీళ్ళిద్దరు ఎక్కడ చేసినా హిట్ పేరు అనమాట. మంచిగా డ్యాన్స్ చేస్తారు అండ్ సింక్లో చేస్తారనమాట. సో క్లారిటీగా మంచిగా స్టెప్స్ ఇద్దరు కలిసి చేస్తారు. సో బాగుంటుంది. సో మాకు ఎక్కడికి వెళ్ళినా ఈ ఎంటర్టైన్మెంట్ పక్కా ఉండాల్సిందే. సో ఈ వీడియో అయితే మేము ఇంకా అయిపోయిన తర్వాత వెళ్ళిపోయామండి ఇంటికి. ఇంకా నేను షూట్ చేయలేదు. ఇంకా
వెళ్ళిపోయాము. సో ఈ వీడియో అయితే ఇంతటితో ఏం చేస్తున్నానండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. సో ఇప్పటిదాకా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే ఖచ్చితంగా మర్చిపోకండి. థ్యాంక్ యూ.